అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం విష్ణవే నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వృషభ రాశివారికి 2026 మార్చి 12 గురువారం, 13 శుక్రవారం, 14 శనివారం, 15 ఆదివారం రోజుల రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో. ఈ 4 రోజుల్లో గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, అదృష్ట అవకాశాలు, జాగ్రత్తలు ఏమిటో వివరంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు, శుభ సూచనలు మధ్యలోనే మిస్ కాకండి. మా గోవింద ఆస్ట్రో సేవా ఛానల్లో ఇలాంటి రాశి ఫలితాలు, జ్యోతిష్య సమాచారం, ఆధ్యాత్మిక విషయాలు ప్రతిరోజూ మీకోసం అందిస్తుంటాం. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ మద్దతును తెలియజేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద ప్రోత్సాహం. మీ ప్రేమ, మీ ఆశీర్వాదంతోనే ఈ సేవను కొనసాగిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధువులు, స్నేహితులతో షేర్ చేయండి. ముఖ్యంగా కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ జీవితంలో శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వృషభరాశి వారికి మార్చి 12 నుండి 15 వరకు రాశి ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. వృషభరాశి వారికి ఈ సమయంలో జీవితంలో కొన్ని పరీక్షల వంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో శ్రమించి చేసిన పనికి వెంటనే ఫలితం రాకపోవడం వల్ల మనసులో నిరుత్సాహం కలగవచ్చు. కొన్నిసార్లు మీరు ఎంత నిజాయితీగా ఉండినా పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఎందుకు నాకిలా జరుగుతోంది అనే ప్రశ్న మీ మనసులో రావచ్చు. ఈ 4 రోజుల సమయంలో ముఖ్యంగా నిర్ణయాల విషయంలో కొంచెం ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. త్వరగా నిర్ణయం తీసుకోవడం వల్ల తరువాత పశ్చాత్తాపం కలగవచ్చు. మీరు చేసే ప్రతి పని ముందు 2 సార్లు ఆలోచించి చేయడం మంచిది. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు చాలాసార్లు మనకొక పాఠం నేర్పడానికే వస్తాయి. ఈ సమయంలో మీరు సహనం కోల్పోతే సమస్యలు పెరిగే అవకాశముంది. కాని శాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఒక మార్గం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా మీరు చేసిన కృషికి ఫలితం ఆలస్యంగా రావడం వల్ల కొంత నిరాశ కలిగినా ఈ కాలం పూర్తిగా ప్రతికూలం కాదు. కొంతకాలం తర్వాత మీ కష్టానికి విలువ దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో మీరు చూపే పట్టుదల మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మీకు కాస్త భారంగా అనిపించవచ్చు. అయితే ఆ తప్పులను గుర్తించి మళ్లీ సరిదిద్దుకునే అవకాశం కూడా ఈ సమయంలో లభిస్తుంది. కాబట్టి గతాన్ని గుర్తుచేసుకుని బాధపడకుండా ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. జీవితంలో కొన్నిసార్లు ఎదురయ్యే ఆటుపోట్లు మనల్ని బలంగా తయారుచేస్తాయి. ఈ 4 రోజుల సమయంలో మీరు కొంచెం మానసికంగా ధైర్యంగా ఉంటే పరిస్థితులు మెల్లగా సర్దుబాటవుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మద్దతు మీకొక ధైర్యాన్నిస్తుంది. ఈ సమయంలో వృషభరాశి వారికి ఒక ముఖ్యమైన అనుభవం ఏమిటంటే కొన్ని మాటలు లేదా సంఘటనలు మీ మనసుకు గాయం చేయవచ్చు. మీరు ఎంతో నమ్మకంతో మాట్లాడిన వ్యక్తి మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవడం లేదా మీపై అనవసరంగా విమర్శలు చేయడం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీ కష్టాన్ని ఇతరులు గుర్తించకపోవడం కూడా అవమానంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీపై అనవసర ఆరోపణలు రావచ్చు. ఇది మీ మనసుకు బాధ కలిగించే విషయం. కాని ఈ పరిస్థితిని మీరు ఒక కొత్త దృక్కోణంలో చూడాలి. జీవితంలో ఎదురయ్యే అవమానాలు చాలాసార్లు మనకొక మార్గాన్ని చూపిస్తాయి. అదే అవమానం మనలో ఒక పట్టుదలను పెంచి మరింత బలంగా ఎదగడానికి సహాయం చేస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో స్పందించడం వల్ల సమస్యలు మరింత పెరగవచ్చు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక మంచి సమాధానమవుతుంది. మీమీద విమర్శలు చేసే వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించడం కన్నా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం మంచిది. మీ పనిమీద మీరు నమ్మకం పెట్టుకుంటే కాలం మీకు న్యాయం చేస్తుంది. ఈ 4 రోజుల సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి అవమానం శాశ్వతం కాదు. ఒకరోజు అదే పరిస్థితి మీకు గౌరవాన్ని తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది.
అందుకే ఈ సమయంలో మనసును బలంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. వృషభరాశివారికి ఈ సమయంలో కుటుంబ సంబంధాలలో కొన్ని చిన్న చిన్న విభేదాలు కనిపించవచ్చు. సాధారణంగా మీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వ్యక్తులు. కాని కొన్ని సందర్భాల్లో మీ అభిప్రాయం ఇతరులకు సరిపోకపోవడం వల్ల మాటల తగాదాలు రావచ్చు. ప్రత్యేకంగా డబ్బు, ఆస్తి లేదా కుటుంబ నిర్ణయాల విషయంలో విభేదాలు రావచ్చు. కొన్నిసార్లు మీరు చెప్పిన మంచి మాటను కూడా ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. ఇది కుటుంబంలో కొంత ఉద్రిక్తతను కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో మీరు చెయ్యాల్సింది ఒకటే: శాంతంగా ఉండడం. కోపంతో మాట్లాడితే సమస్యలు పెద్దవిగా మారే అవకాశముంది. కుటుంబంలో పెద్దల సలహా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన త్యాగాలను ఇతరులు గుర్తించకపోవడం వల్ల మనసులో బాధ కలగవచ్చు. కాని ఈ సమయంలో మీరు సహనం చూపిస్తే తర్వాత కుటుంబ సభ్యులే మీ విలువను అర్థం చేసుకుంటారు. ఈ 4 రోజుల సమయంలో కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం మంచిది. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా వదిలేయడం వల్ల సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం చాలా అవసరం. ఒకరి మాట మరొకరు వినడం వల్ల చాలా సమస్యలు ముందే పరిష్కారమవుతాయి. వృషభరాశివారికి ఈ సమయంలో సమాజంలో లేదా పరిచయ వర్గంలో కొన్ని అపార్థాలు ఏర్పడే అవకాశముంది. మీరు చేసిన ఒక పని లేదా మాట్లాడిన ఒక మాట ఇతరులకు తప్పుగా కనిపించవచ్చు. స్నేహితులు లేదా సహచరుల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కొన్నిసార్లు మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. వారు మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశముంది. ఈ పరిస్థితిలో మీరు ఎక్కువగా స్పందించకుండా ఉండడం మంచిది. ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ పనిమీద దృష్టి పెట్టడం ద్వారా మీరు మీ స్థానం నిలబెట్టుకోవచ్చు. ఈ సమయంలో కొత్త పరిచయాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అవసరం. ప్రతి వ్యక్తిని పూర్తిగా నమ్మడం మంచిది కాదు. ముందుగా వారి స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. సమాజంలో మీ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మీరు మాటలలో వినయాన్ని చూపాలి. కొన్నిసార్లు ఒక మంచి మాట కూడా పెద్ద సమస్యను పరిష్కరించగలదు. ఈ 4 రోజుల సమయంలో మీరు చేసే ప్రతి పని కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న తప్పు కూడా పెద్ద చర్చకు కారణం కావచ్చు. వృషభరాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన ఆశాజనకమైన విషయం కనిపిస్తోంది. అదేమిటంటే భగవంతుడి కరుణ మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు మీకు చాలా భారంగా అనిపించి ఉండవచ్చు. కాని ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. ఈ 4 రోజుల సమయంలో మీ జీవితంలో చిన్న చిన్న శుభసూచనలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు సహాయం చేసేలా మారవచ్చు. ఒక మంచి వ్యక్తి మీకు మార్గదర్శనం చేయడం లేదా ఒక మంచి అవకాశం రావడం వంటి సంఘటనలు జరగవచ్చు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. దేవుడి మీద విశ్వాసం పెరగడం వల్ల మనసులో ఒక నూతన ధైర్యం ఏర్పడుతుంది. అదే ధైర్యం మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకోని సహాయం పొందే అవకాశముంది. మీరు ఊహించని వ్యక్తి మీకు అండగా నిలబడవచ్చు. అది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి కారణమవుతుంది. ఈ 4 రోజుల సమయంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మీ జీవితంలో మార్పు నెమ్మదిగా ప్రారంభమవుతోంది. అది ఒక్కసారిగా పెద్ద మార్పుగా కాకపోయినా భవిష్యత్తులో మంచి రోజులకి ఒక బలమైన సంకేతంగా మారుతుంది. కాబట్టి ఈ సమయంలో నిరాశ చెందకుండా భగవంతుడి మీద నమ్మకం ఉంచి ముందుకు సాగితే మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. వృషభరాశివారికి ఈ సమయంలో ముఖ్యంగా ఎదురయ్యే అంశం ఆర్థిక ఒత్తిడి. గతంలో మీరు వేసుకున్న కొన్ని ప్రణాళికలు అనుకున్న విధంగా ఫలితనివ్వకపోవడం వల్ల డబ్బు విషయంలో కొంత అసౌకర్యం అనిపించవచ్చు. మీరు సంపాదించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా పెరిగే పరిస్థితి కూడా రావచ్చు. ముఖ్యంగా ఇంటి అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, పిల్లల చదువు వంటి విషయాల్లో అనుకోని ఖర్చులు రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సినది ఆర్థిక నియంత్రణ. అవసరం లేని ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం అవసరం లేని వస్తువుల మీద డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం. ఈ 4 రోజుల సమయంలో అలా చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభరాశివారు సాధారణంగా స్థిరమైన ఆలోచన కలిగినవారు. కానీ ఈ సమయంలో త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రమాదకర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అలాంటి నిర్ణయాలను తప్పుకోవడం మంచిది. ముఖ్యంగా తెలియని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం ఈ సమయంలో మంచిది కాదు. కొంతమంది వృషభరాశివారు అప్పుల ఒత్తిడిని కూడా అనుభవించే అవకాశం ఉంది.
గతంలో తీసుకున్న అప్పులు ఇప్పుడు భారంగా అనిపించవచ్చు. కానీ ఈ సమయంలో భయపడకుండా ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. చిన్న చిన్న మొత్తాలను కూడా క్రమంగా చెల్లించడం ప్రారంభిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సినది ఆర్థిక నియంత్రణ. అవసరం లేని ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం అవసరం లేని వస్తువుల మీద డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం. ఈ 4 రోజుల సమయంలో అలా చెయ్యకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభరాశివారు సాధారణంగా స్థిరమైన ఆలోచన కలిగినవారు. కానీ ఈ సమయంలో త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రమాదకర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అలాంటి నిర్ణయాలను తప్పుకోవడం మంచిది. ముఖ్యంగా తెలియని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం ఈ సమయంలో మంచిది కాదు. కొంతమంది వృషభరాశివారు అప్పుల ఒత్తిడిని కూడా అనుభవించే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న అప్పులు ఇప్పుడు భారంగా అనిపించవచ్చు. కానీ ఈ సమయంలో భయపడకుండా ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. చిన్న చిన్న మొత్తాలను కూడా క్రమంగా చెల్లించడం ప్రారంభిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో ఒక మంచి విషయం ఏమిటంటే, మీరు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఈ ఆర్థిక కష్టకాలం ఎక్కువ కాలం ఉండదు. మీరు సంపాదించే ప్రతి రూపాయి విలువను గుర్తించి ఖర్చు చేస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం సాధించవచ్చు. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న ఒత్తిడి, సమస్యలు మీకొక భారంలా అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతి కష్టకాలం తర్వాత ఒక మంచి సమయం వస్తుంది అనే విషయం ఈ సమయంలో మీరు అనుభవించవచ్చు. ఈ 4 రోజుల సమయంలో కొన్ని చిన్న మార్పులు మీ జీవితంలో కనిపిస్తాయి. అవి పెద్ద విజయాలుగా కనిపించకపోయినా భవిష్యత్తులో మంచి మార్పుకు ప్రారంభ సూచనలుగా ఉంటాయి. ఉదాహరణకు, మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని మెల్లగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం కూడా లభించవచ్చు. మీరు ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించిన సమయంలో ఒకరు మీకు అండగా నిలబడే అవకాశం ఉంది. ఇది మీకొక కొత్త ధైర్యాన్నిస్తుంది. కష్టకాలం నుంచి బయటపడే మరో ముఖ్యమైన సంకేతం మీ ఆలోచనల్లో వచ్చే మార్పు. గతంలో మీరు ఎక్కువగా నిరాశగా ఆలోచించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మెల్లగా మీలో ఆశ పెరుగుతుంది. మీరు కొత్త ప్రణాళికల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నివ్వగలదు. కాబట్టి ఈ మార్పు ప్రారంభాన్ని గుర్తించి మరింత పట్టుదలతో ముందుకు సాగడం చాలా అవసరం. వృషభరాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన అనుభవం ఏమిటంటే, బయట ప్రపంచంలో ఎంత గందరగోళం ఉన్నా మనసులో ప్రశాంతత కోసం మీరు ప్రయత్నించడం ప్రారంభిస్తారు. గతంలో జరిగిన సంఘటనలు మీకు చాలా మానసిక ఒత్తిడినిచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉంటారు. కొన్నిసార్లు మనసులో ఉన్న ఆందోళనలు మనకు కనిపించని భారంలా మారతాయి. ఈ సమయంలో మీరు మీతో మీరు మాట్లాడుకునే సమయం తీసుకోవాలి. జీవితంలో నిజంగా ముఖ్యమైనదేమిటో ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ 4 రోజుల సమయంలో ప్రకృతి మధ్యలో కొంత సమయం గడపడం, ప్రశాంతంగా నడక చేయడం లేదా ఆలయానికి వెళ్లడం వంటి చిన్న చర్యలు కూడా మీ మనసుకు ఎంతో ఉపశమనం ఇస్తాయి. అంతరంగ శాంతి అంటే సమస్యలు లేకపోవడం కాదు. సమస్యలు ఉన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలగడం. ఈ సమయంలో మీరు ఆ శక్తిని పొందే అవకాశం ఉంది. మీరు గతంలో జరిగిన కొన్ని విషయాలను మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ బాధను మెల్లగా వదిలేయాలనే ఆలోచన మీలో పెరుగుతుంది. ఇదే అంతరంగ శాంతికి మొదటి అడుగు. ఈ సమయంలో వృషభరాశివారి జీవితంలో ఆధ్యాత్మికతకు ప్రత్యేక స్థానం కలుగుతుంది. గతంలో మీరు దేవుణ్ణి కేవలం ఒక ఆచారంగా భావించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు భక్తి మీ జీవితంలో ఒక ఆధారంగా మారుతుంది. కొన్ని సంఘటనలు మన జీవితంలో జరిగితే మనం భగవంతుని శక్తిని మరింతగా అనుభవిస్తాం. ఈ సమయంలో కూడా అలాంటి అనుభవాలు మీకు రావచ్చు. మీరు కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా ఒక ధైర్యం పొందుతారు. ఆలయానికి వెళ్లడం, మంత్రజపం చేయడం, పూజలు చేయడం వంటి ఆధ్యాత్మిక చర్యలు మీ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు, మనసుకు ఒక బలాన్నిచ్చే మార్గాలు కూడా. భక్తి పెరగడం వల్ల మీరు జీవితాన్ని ఒక క్రొత్త దృక్పథంలో చూడడం ప్రారంభిస్తారు. ప్రతి సంఘటన వెనక ఒక కారణం ఉందని మీరు అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మీరు ఇతరులకు సహాయం చేయాలనే భావన కూడా పెరుగుతుంది. దానం చేయడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మీకొక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది. జీవితంలో పెద్ద విజయాలు మాత్రమే ఆనందాన్నివ్వవు. కొన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలు కూడా మన హృదయాన్ని సంతోషంతో నింపుతాయి. ఈ 4 రోజుల సమయంలో వృషభరాశివారికి అలాంటి చిన్న ఆనందాలు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం, పిల్లల నవ్వు, స్నేహితులతో మాట్లాడే కొన్ని క్షణాలు ఇవన్నీ మీకు ఎంతో విలువైన అనుభూతినిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక చిన్న పని పూర్తవుతుంది. అది పెద్ద విజయం కాకపోయినా మీకొక సంతృప్తినిస్తుంది. ఈ సమయంలో మీరు జీవితం గురించి ఒక క్రొత్త అవగాహన పొందుతారు. పెద్ద సమస్యల మధ్యలో కూడా చిన్న ఆనందాలను గుర్తించడం నేర్చుకుంటారు. ఈ చిన్న ఆనందాలే మీకు ముందుకు సాగడానికి శక్తినిస్తాయి.
అవే మీ జీవితాన్ని మళ్లీ సకారాత్మక దిశలో తీసుకువెళతాయి. వృషభరాశి వారికి ఈ సమయంలో కొన్ని ఆశ్చర్యకరమైన అనుభవాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జీవితం ఒకే విధంగా సాగుతుందని మనం భావిస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మనకు ఊహించని సంఘటనలు జరుగుతాయి. అవే మన జీవితాన్ని కొత్త దిశలో తీసుకువెళ్తాయి. ఈ 4 రోజుల కాలంలో అలాంటి చిన్న కానీ అర్థవంతమైన అనుభవాలు మీ జీవితంలో చోటు చేసుకోవచ్చు. కొన్నిసార్లు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా సానుకూలంగా మారవచ్చు. ఉదాహరణకు, చాలా రోజులుగా ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభమవడం, లేదా మీకు సహాయం చెయ్యని వ్యక్తి ఒక్కసారిగా మద్దతు ఇవ్వడం వంటి సంఘటనలు జరగవచ్చు. ఇవి మీకొక అద్భుత అనుభూతిని కలిగిస్తాయి. ఈ సమయంలో మీరు ఆలోచించని మార్గాల్లో అవకాశాలు కనిపించవచ్చు. ఒక చిన్న పరిచయం కూడా భవిష్యత్తులో మీకు ఉపయోగపడేలా మారవచ్చు. కొన్నిసార్లు మనం ఎవరినైనా సాధారణంగా కలుస్తాం, కానీ ఆ పరిచయం తరువాత ఒక ముఖ్యమైన మార్పుకు కారణమవుతుంది. మరొక అద్భుత అనుభవం ఏమిటంటే, మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితాన్ని ఇప్పుడు చూడవచ్చు. మీరు ఎప్పుడో ఒకరికి చేసిన సహాయం ఇప్పుడు మీకు తిరిగి ఉపయోగపడేలా మారవచ్చు. ఇది జీవితంలో మంచి పనుల విలువను గుర్తుచేస్తుంది. ఈ సమయంలో మీరు మీపై మీకే ఆశ్చర్యం కలిగే పరిస్థితులు కూడా రావచ్చు. గతంలో మీరు చెయ్యలేనని భావించిన పనిని ఇప్పుడు ధైర్యంగా పూర్తి చేయగలుగుతారు. ఇది మీలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించడానికి ఒక అవకాశమవుతుంది. ఈ అనుభవాలు మీకొక ముఖ్యమైన విషయం నేర్పుతాయి. జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్నిసార్లు ఒక చిన్న మార్పు కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. వృషభరాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన అనుభవం ఏమిటంటే, మీరు ఊహించని వ్యక్తుల నుంచి సహాయం లభించవచ్చు. సాధారణంగా మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేవారు చాలా తక్కువగా ఉంటారని భావిస్తాం. కానీ ఈ సమయంలో ఒక మంచి వ్యక్తి మీకు అండగా నిలబడే అవకాశముంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు ఒంటరిగా పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు దేవుడు ఇతరుల ద్వారా మనకు సహాయం పంపిస్తాడు. ఈ 4 రోజుల సమయంలో అలాంటి అనుభవం మీకు రావచ్చు. ఒక స్నేహితుడు, బంధువు లేదా మీకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి కూడా మీ సమస్యను అర్థం చేసుకుని సహాయం చేయవచ్చు. ఆ సహాయం డబ్బు రూపంలో కాకపోయినా ఒక మంచి సలహా రూపంలో ఉండవచ్చు. కొన్నిసార్లు ఒక సరైన సలహా కూడా మన జీవితాన్ని మారుస్తుంది. అనుకోని సహాయం పొందినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి: కృతజ్ఞత. మనకు సహాయం చేసిన వారిని గౌరవించడం మరియు వారి సహాయాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీరు కూడా ఇతరులకు సహాయం చేసే అవకాశం పొందవచ్చు. మీరు చేసిన చిన్న సహాయం కూడా ఎవరో ఒకరి జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఈ అనుభవం ద్వారా మీరొక విషయం అర్థం చేసుకుంటారు: మనిషి జీవితంలో సంబంధాలు చాలా ముఖ్యమైనవి. మంచి మనసుతో ఉండే వ్యక్తులు ఎప్పుడో ఒకప్పుడు మనకు అండగా నిలబడతారు. వృషభరాశివారికి ఈ సమయంలో అత్యంత అవసరమైన గుణం సహనం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం వెంటనే స్పందించడం సాధారణం. కానీ ఆ స్పందన కొన్నిసార్లు సమస్యలను మరింత పెంచుతుంది. ఈ 4 రోజుల సమయంలో మీరు కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. మీ ప్రణాళికలు ఆలస్యం కావచ్చు. మీరు ఆశించిన ఫలితాలు వెంటనే రాకపోవచ్చు. ఇవి మీకు నిరాశను కలిగించే అవకాశముంది. కానీ ఈ సమయంలో సహనం పాటిస్తే పరిస్థితులు మెల్లగా మారతాయి. ప్రతి సమస్యకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు సమస్య స్వయంగా తగ్గిపోతుంది. సహనమంటే నిశ్చలంగా ఉండటం మాత్రమే కాదు, కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగడం కూడా సహనమే. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మీలో ఉన్న బలాన్ని పరీక్షిస్తున్నాయి. కొన్నిసార్లు మీరు చేసిన కృషి వెంటనే ఫలితమివ్వదు, కానీ అదే కృషి భవిష్యత్తులో మీకు పెద్ద విజయానికి కారణమవుతుంది. అందుకే ఈ సమయంలో మీరు మీ ప్రయత్నాన్ని ఆపకూడదు. ఈ 4 రోజుల కాలం మీకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది: సహనం ఉన్నవారే చివరికి విజయాన్ని చూస్తారు. కొంతకాలంగా వృషభరాశివారు ఎదుర్కొంటున్న పరిస్థితులు మీకు చాలా కఠినంగా అనిపించి ఉండవచ్చు. ఒక సమస్య పరిష్కారం కాకముందే మరో సమస్య రావడం వల్ల మీరు అలసిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతికూలంగా కనిపించిన కొన్ని సంఘటనలు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారవచ్చు. ఉదాహరణకు, ఒక పని ఆలస్యం కావడం మొదట్లో సమస్యగా అనిపించినా తరువాత అది మీకు మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. కొన్నిసార్లు ఆలస్యం కూడా ఒక రక్షణగా మారుతుంది. ఈ సమయంలో మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్లగలదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఆలోచించే విధానం కూడా మారుతుంది. గతంలో మీరు ప్రతికూలంగా చూసిన విషయాలను ఇప్పుడు ఒక పాఠంగా చూడడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభానికి సంకేతం కావచ్చు. ప్రతికూల పరిస్థితులు ఎప్పటికీ కొనసాగవు. ఒకరోజు అవి మారి మనకు మంచి అవకాశాలను తీసుకువస్తాయి.
వృషభరాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన అనుభూతి కలుగుతుంది. మీరు ఒంటరిగా లేననే భావన. కొన్నిసార్లు జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం పూర్తిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి మనకు అండగా నిలబడే వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. ఈ 4 రోజుల సమయంలో మీకు ఒక రకమైన ఆశ్రయం పొందే అవకాశం ఉంది. అది కుటుంబం ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, లేదా భగవంతుడిపై పెరిగిన విశ్వాసం ద్వారా కావచ్చు. కుటుంబ సభ్యులు మీ సమస్యలను అర్థం చేసుకుని మీకు మద్దతు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు ఒక మంచి మాట కూడా మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరికైనా చెప్పినప్పుడు వారి సలహా మీకొక మార్గాన్ని చూపవచ్చు. ఈ సమయంలో మీకు లభించే ఆశ్రయం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు కారణమవుతుంది. మరొక ముఖ్యమైన ఆశ్రయం ఆధ్యాత్మికత. దేవుడిపై విశ్వాసం పెరగడం వల్ల మనసులో ఒక నమ్మకం ఏర్పడుతుంది. అదే నమ్మకం కష్టకాలంలో మనకు బలంగా నిలబడే శక్తిని ఇస్తుంది. ఈ సమయంలో మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మనిషి జీవితంలో ఒంటరితనం శాశ్వతం కాదు. సరైన సమయంలో సరైన వ్యక్తులు మన జీవితంలోకి వచ్చి మనకొక కొత్త ఆశని ఇస్తారు. వృషభరాశివారికి గత కొంతకాలంగా ఎదురైన కష్టాలు, ఆలస్యాలు, ఆందోళనలు ఇప్పుడు మెల్లగా తగ్గే దశలోకి ప్రవేశిస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల కాలంలో పెద్ద విజయాలు వెంటనే రాకపోయినా భవిష్యత్తులో మంచి కాలానికి దారితీసే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనిని ఒక కొత్త ప్రారంభంగా భావించవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు. అవి చిన్న చిన్న మార్పుల రూపంలో మొదలవుతాయి. ఉదాహరణకు, మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పని మెల్లగా ముందుకు కదలడం, ఒక మంచి వ్యక్తిని కలవడం, లేదా కొత్త ఆలోచన మీకు రావడం వంటి సంఘటనలు భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది వేస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. గతంలో జరిగిన అనుభవాలను గుర్తుంచుకుని జాగ్రత్తగా ముందుకు సాగితే భవిష్యత్తులో స్థిరమైన విజయాన్ని సాధించవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మరియు వృత్తి జీవితంలో మీరు చూపే క్రమశిక్షణ మీకు మంచి ఫలితాలనిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో మీరు మీ సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. గతంలో మీరు చెయ్యలేనని భావించిన పనులను కూడా ఇప్పుడు ధైర్యంగా చేయగలుగుతారు. ఇది మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ మార్పులను గుర్తించి సరైన దిశలో కృషి చేస్తే భవిష్యత్తులో ఒక స్థిరమైన మరియు సంతోషకరమైన జీవితం నిర్మించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కాలాన్ని మీరు ఒక బంగారు కాలానికి మొదటి అడుగుగా భావించాలి. వృషభరాశివారికి వివాహ జీవితంలో ఈ సమయంలో కొన్ని చిన్న ఒత్తిడులు కనిపించవచ్చు. ముఖ్యంగా పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ బాధ్యతలు దంపతుల మధ్య అపార్థాలకు కారణం కావచ్చు. కొన్నిసార్లు మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచకపోవడం వల్ల మీ భాగస్వామి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలాగే చిన్న విషయాల మీద కోపంతో స్పందించడం వల్ల అనవసరమైన వాదనలు ఏర్పడవచ్చు. ఈ పరిస్థితిలో ముఖ్యమైన పరిష్కారం పరస్పర సంభాషణ. ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఒక చిన్న మాట కూడా చాలా సమస్యలను పరిష్కరించగలదు. ఈ 4 రోజుల సమయంలో కుటుంబంతో కలిసి కొంత సమయం గడపడం మంచిది. ఒక చిన్న ప్రయాణం లేదా ఒక మంచి సంభాషణ కూడా దంపతుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించగలదు. వివాహ జీవితం అనేది ఇద్దరి సహకారంతో ముందుకు సాగుతుంది. ఒకరు మాత్రమే ప్రయత్నిస్తే సంబంధం నిలబడదు. ఇద్దరూ కలిసి ఒకరిని ఒకరు గౌరవిస్తే కుటుంబ జీవితం మరింత సంతోషకరంగా మారుతుంది. విద్యార్థులు ఈ సమయంలో ఒక స్పష్టమైన ప్రణాళికతో చదువు కొనసాగించాలి. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి చదవడం వల్ల మీకు నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ 4 రోజుల సమయంలో పని ఒత్తిడి పెరగవచ్చు. పై అధికారులు ఎక్కువ బాధ్యతలు ఇవ్వవచ్చు. ఇది మొదట్లో కష్టంగా అనిపించినా అదే బాధ్యతలు మీ ప్రతిభను చూపించడానికి ఒక అవకాశం కూడా అవుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన పనికి వెంటనే గుర్తింపు రాకపోవచ్చు. కానీ మీరు చూపే నిబద్ధత మరియు కృషి భవిష్యత్తులో మంచి అవకాశాలను తీసుకువస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో ఒక కొత్త అవకాశం కనిపించవచ్చు. అది వెంటనే పెద్ద విజయం కాకపోయినా భవిష్యత్తులో మంచి మార్గాన్ని చూపే అవకాశం ఉంటుంది. వృషభరాశివారికి ఈ సమయంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. గతంలో వచ్చిన ఆర్థిక ఒత్తిడి కారణంగా మీరు కొంత ఆందోళనలో ఉండవచ్చు. కానీ సరైన ప్రణాళికతో ముందుకు సాగితే పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. మొదటిగా చెయ్యాల్సింది ఖర్చులను నియంత్రించడం. ప్రతి ఖర్చు అవసరమైనదేనా అని ఒకసారి ఆలోచించాలి.
చిన్న మొత్తాలను కూడా పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక భద్రత పెరుగుతుంది. కొంతమంది వృషభరాశివారు అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను ఆలోచించవచ్చు. చిన్న వ్యాపారం, పార్ట్ టైం పని లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. పూర్తిగా తెలియని వ్యాపారాల్లో డబ్బు పెట్టడం కన్నా నమ్మకమైన మార్గాలను ఎంచుకోవడం మంచిది. డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరిగ్గా నిర్వహించడం కూడా అంతే ముఖ్యమైనది. ఈ 4 రోజుల సమయంలో మీరు ఆర్థిక విషయాల్లో తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో మీ జీవితాన్ని స్థిరంగా మార్చేలా మారవచ్చు. క్రమశిక్షణతో మరియు జాగ్రత్తగా ముందుకు సాగితే ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది. ఇంతవరకు మీరు చూసింది వృషభ రాశివారికి మార్చ్ 12, 13, 14, 15 తేదీల రాశి ఫలితాలు. ఈ సమాచారం మీ జీవితానికి కొంత మార్గదర్శనమవుతుందని ఆశిస్తున్నాం. మీరు చూస్తున్నది గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్. మా వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఎవరికైనా ఈ రాశి ఫలితాలు ఉపయోగపడవచ్చు. మీరింకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి రాశి ఫలితాలు, జ్యోతిష్య సమాచారం, ఆధ్యాత్మిక విషయాలు మీకోసం తీసుకువస్తున్నాం. మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యమైనది. కాబట్టి కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ అందరి ప్రేమ, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.